ఇవాళ సెలెక్టర్స్ వెస్టిండీస్ సిరీస్ గురించి ఇండియన్ టెస్ట్ స్క్వాడ్ సెలెక్ట్ చేయబోతున్నారు. అయితే ఈ స్క్వాడ్లో ఎవరు ఉండొచ్చు? కరుణ్ నాయరా, సర్ఫరాజ్ ఖానా, శ్రేయస్ అయ్యరా, లేకపోతే పడికలా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో న్యూ బీసీసీఐ ప్రెసిడెంట్ ఎవరు కాబోతున్నారో మీకు తెలుసా? అది కూడా డిస్కస్ చేద్దాం. అండ్ ఆల్సో ఇవాళ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ సూపర్ ఫోర్స్ మ్యాచ్. మరి యంగ్ బంగ్లాదేశ్ ఈ స్ట్రాంగ్ ఇండియన్ టీంకి ఛాలెంజ్ చేయగలదా? అన్ని వీడియోలో మాట్లాడుకుందాం. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ టెక్అవుట్. డైరెక్ట్గా ఇండియన్ టీమ్ సెలెక్షన్ గురించి మాట్లాడదాం. కానీ దానికంటే ముందు ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. సో ఇవాళ నేషనల్ సెలెక్టర్స్ వర్చువల్గా కలుస్తున్నారు. వర్చువల్గా అంటే బేసికలీ వీడియో కాన్ఫరెన్స్. ఎందుకంటే సగం మంది సెలెక్టర్ ఏషియా కప్లో ఉన్నారు, సగం మంది ఏమో ఇండియాలో ఉన్నారు. అందుకనే వీడియో కాన్ఫరెన్స్లో బేసికలీ టెస్ట్ టీమ్ సెలెక్ట్ చేయబోతున్నారు. అయితే ఇప్పుడు 15 మెంబర్ టెస్ట్ టీంలో ఎవరు ఉండొచ్చు? ఫస్ట్ మనం ఒక ఇంపార్టెంట్ స్లాట్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. అది బ్యాటింగ్ స్లాట్, కరుణ్ నాయర్. అయితే కరుణ్ నాయర్ సెలెక్షన్ గురించి సెలెక్టర్స్ డివైడెడ్ ఉన్నారు, తీసుకోవాలా లేదా అని చెప్పేసి. దానికి రెండు కారణాలు. ఒకటేమో లాస్ట్ సిరీస్ ఏదైతే ఇంగ్లాండ్ ఆడారో అక్కడ తను ఇంప్రెసివ్ పర్ఫార్మెన్స్ చేయలేదు కరుణ్ నాయర్. ప్లస్ తనకి ఇంజురీ అయింది. ఆ లాస్ట్ టెస్ట్ మీకు గుర్తుంటే ఫింగర్ హెయిర్ లైన్ ఫ్రాక్చర్ అయింది. దానివల్ల తను దిలీప్ ట్రోఫీ, ఇండియా మ్యాచ్లు ఇవన్నీ ఆడలేదు అనమాట. సో ఇంజురీ నుంచి వెనక్కి వస్తున్నాడు, మనం తీసుకుంటారా లేదా డౌట్ఫుల్. ఒక్కవేళ కరుణ్ నాయర్ తీసుకోకపోతే ఎవరిని తీసుకోవచ్చు? కొంతమంది ప్లేయర్స్ ఉన్నారు. దాంట్లో ఫస్ట్ ప్లేయర్ వచ్చేసి సర్ఫరాజ్ ఖాన్. సర్ఫరాజ్ ఖాన్ కూడా ఇంజురీ అయిపోయాడు, ఈ ఇండియా మ్యాచ్లో ఆడలే. సో తను కూడా డౌట్ఫుల్. అండ్ నెంబర్ 2 ఆప్షన్ వచ్చి శ్రేయస్ అయ్యర్. శ్రేయస్ అయ్యర్కి బేసికలీ ఛాన్స్ ఉండింది, కానీ నిన్న అయితే ఇండియా ఇంకా ఆస్ట్రేలియా మ్యాచ్, ఇండియాకి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సడన్ మ్యాచ్ కంటే ముందు నేను మ్యాచ్ ఆడట్లే అని చెప్పేసి ముంబై వెళ్ళిపోయాడు, పర్సనల్ రీజన్స్ అని. కానీ తర్వాత ఏం తెలిసిందంటే బీసీసీఐకి లెటర్ రాసినట్ట, నాకు బ్యాక్ ఇంజురీ ఉంది, ఐ నీడ్ రెస్ట్ అని చెప్పేసి తను వెళ్ళిపోయాడు. సో బేసికల్ ఇట్లా లెటర్ రాసిన తర్వాత ఇంకేంటి, మరి కొన్ని రోజులనే టెస్ట్ మ్యాచ్ ఉంది. సో శ్రేయస్ అయ్యర్ కూడా కష్టమే ఈ టెస్ట్ సిరీస్ లాగా అనిపిస్తుంది. మరి ఇప్పుడు మిగిలింది ఒక జాక్ పాట్ కొట్టిన ప్లేయర్, తను ఎవరంటే పడికల్. సూపర్ నాక్ ఆడాడు ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫస్ట్ ఏదైతే మ్యాచ్ ఆడారో దాంట్లో 150 రన్స్ కొట్టాడు. సో ద ఫ్రంట్ రన్నర్ టు టేక్ దిస్ పొజిషన్. ఒకవేళ కరుణ్ నాయర్ సెలెక్ట్ అవ్వకపోతే ఈస్ పడికల్. ఇంతమంది ఇంజురీస్ అయ్యారు, లక్కీలీ తనకు ఆపర్చునిటీ దొరకచ్చు. దట్ ఈస్ ద న్యూస్. మరి చూద్దాం, మరి తను తీసుకుంటారా లేకపోతే కరుణ్ నాయర్ తీసుకుంటారా? మరి దీని గురించి మీరేమంటారు కింద కమెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ టాకింగ్ పాయింట్, బూమ్రా స్క్వాడ్లో ఉంటాడా లేదా అని చెప్పేసి. ఎందుకంటే ఏషియా కప్ ఫైనల్ అవ్వంగానే 4 రోజుల్లోనే టెస్ట్ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ప్లస్ T20 వరల్డ్ కప్ వస్తుంది. బూమ్రా ఫిట్ ఉండటం చాలా ఇంపార్టెంట్. ఈ టెస్ట్ సిరీస్లో బూమ్రా అవసరం కూడా లేదు, ఎందుకంటే సిరాజ్ వీళ్ళందరూ చూసుకుంటారు, ప్రసిద్ధ్ కృష్ణ, చాలామంది బౌలర్స్ ఉన్నారు. ప్లస్ మెయిన్లీ మనకు కావాల్సింది వెస్టిండీస్ సిరీస్ అంటే కొంచెం టర్నింగ్ వికెట్స్, స్లో వికెట్స్ ఉంటాయి కాబట్టి స్పిన్నర్స్ విల్ కమ్ ఇన్ టు ప్లే. అందుకనే బూమ్రా రోల్ అంతా కనపడట్లేదు టెస్ట్ సిరీస్లో. అయినా న్యూస్ ఏమనిపిస్తుంది అంటే స్క్వాడ్లో ఉండొచ్చు బూమ్రా. ఫస్ట్ టెస్ట్ రెస్ట్ ఇచ్చి మేబీ సెకండ్ టెస్ట్ ఆడతాడని చెప్పేసి, ఎందుకంటే మధ్యలో గ్యాప్ దొరుకుతుంది కదా, ఆ 4 days ఏషియా కప్ అవగానే దాని తర్వాత ఈ ఫస్ట్ టెస్ట్ అంతా ఏవలప్పుడు ఓ 10 రోజులు గ్యాప్ దొరుకుతుంది, దాని తర్వాత ఆడొచ్చు అని చెప్పేసి. లెట్స్ వెయిట్ అండ్ వాచ్ మరి బూమ్రా ఉంటాడో లేదో. అండ్ ఇంకో టాకింగ్ పాయింట్, నితీష్ కుమార్ రెడ్డి. నితీష్ కుమార్ రెడ్డి ఈజ్ ఆల్ ఫిట్ అండ్ ఫైన్. లాస్ట్ ఇంగ్లాండ్ సిరీస్ మధ్యలో వచ్చేసాడుగా ఇంజురీ అని చెప్పేసి, ఆ జిమ్లో ఇంజురీ అయింది మీకు గుర్తుంటే. సో రైట్ నో ఫుల్లీ ఫిట్. ఇండియా మ్యాచ్ కూడా ఆడుతున్నాడు అగేన్స్ట్ ఆస్ట్రేలియా. 8 ఓవర్లు కూడా వేసాడు, మంచి రిథంలో అనిపిస్తున్నాడు. సో మోస్ట్ ప్రాబబ్లీ 15 మెంబర్ స్క్వాడ్లో నితీష్ కూడా కంబ్యాక్ చేయబోతున్నాడు అని న్యూస్ వస్తుంది. అండ్ రైట్ నౌ ఇంకోటి టాకింగ్ పాయింట్ అంటే రిషబ్ పంత్ ఫిట్నెస్. రిషబ్ పంత్ ఇంకా కంప్లీట్లీ ఫిట్ లేడు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఈజ్ డూయింగ్ ఆల్ ద రీహాబ్ థింగ్స్ టు గెట్ ఫిట్. కానీ మోస్ట్ లైక్లీ ఈ సిరీస్ ఆడాడేమో. సో అందుకని తన ప్లేస్లో ఆల్రెడీ ధ్రువ్ జురేల్ ఇంగ్లాండ్ సిరీస్లో ఆడాడు. సో ఇక్కడ కూడా ప్లేయింగ్ 11లో ధ్రువ్ జురేల్ ఆడతాడు. అండ్ బయట రిజర్వ్ వికెట్ కీపర్ కిందేమో జగదీశన్ ఉంటాడు. సో ఇది రైట్ నౌ. మిగతా టీం అయితే అంత నార్మలే, దే సెలెక్ట్ దెమ్ సెల్వ్స్. సో ఇక్కడ మీరు స్క్రీన్ మీద వేస్తున్నా చూడండి, ప్రాబబుల్ 15 ఇలా ఉండొచ్చు మొత్తం స్క్వాడ్. మరి మీరు చెప్పండి, ఇది గాక ఇంకేమన్నా ప్లేయర్ మిస్సింగ్ ఉన్నారా మీ ప్రకారం, లేకపోతే ఇది మంచిగా అనిపించిందా, ఏమంటారు? మొత్తానికి ఇవాళ సాయంత్రం కల్లా టీం తెలిసిపోతుంది. ఎనీవేస్ కింద కమెంట్ అయితే పెట్టండి టీం గురించి. ఈ మంత్ బీసీసీఐ ఏజిఎంలో ద న్యూ బీసీసీఐ ప్రెసిడెంట్ని అనౌన్స్ చేయబోతున్నారు. అయితే మీరు ఆల్రెడీ చాలా పేర్లు వినే ఉంటారు, సౌరవ్ గంగూలీ, హర్భజన్ సింగ్. కానీ ద ఫ్రంట్ రన్నర్ ఈజ్ మిథున్ మినాజ్. ఈ పేరు మాత్రం విని ఉండరు మీరు, ఎందుకంటే దీని ఇండియా ఆడలేదు. కానీ ఫస్ట్ క్లాస్లో చాలా అనుభవం ఉన్న ప్లేయర్, కోచింగ్లో, అడ్మినిస్ట్రేషన్లో చాలా అనుభవం ఉన్న ప్లేయరు. ప్లస్ ఈజ్ అ టఫ్ క్యారెక్టర్. అయితే 157 ఫస్ట్ క్లాస్ మ్యాచెస్ ఆడాడు తిను, ఢిల్లీకి ఆడాడు. 55 IPL మ్యాచెస్ ఆడాడు. ప్లస్ తిను సెహ్వాగ్ ఇంకా గంభీర్ పీక్లో ఉన్నప్పుడు
వాళ్ళని ఢిల్లీకి క్యాప్టెన్సీ కూడా చేశాడు ఫస్ట్ క్లాస్ క్రికెట్లో. సో మిథున్ మినాజ్ నోస్ వాట్ ఈస్ డూయింగ్, టఫ్ క్యారెక్టర్ అనమాట. సో హీ నోస్ ఎవ్రీ వన్, డొమెస్టిక్ క్రికెట్ మొత్తం చూశాడు. సో మోస్ట్ లైక్లీ ఇప్పుడు దాకా న్యూస్ ఏంటంటే హీఈస్ గోయింగ్ టు బికమ్ ద న్యూ బీసీసీఐ ప్రెసిడెంట్. ఇది ఈ మంత్ 28 బీసీసీఐ ఏజిఎంలో అనౌన్స్ అవ్వబోతుంది. ఇవాళ సూపర్ ఫోర్స్ మ్యాచెస్ బిట్వీన్ ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్. ఈ మ్యాచ్ ఎక్కడ ఆడుతున్నారు? దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో. ఇండియా బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఇదే గ్రౌండ్లో ఆడుతున్నారు. ఇన్ఫాక్ట్ పాకిస్తాన్తో ఇక్కడ ఆడారు. అయితే పిచ్ విషయం మీకు ఆల్రెడీ తెలుసు, 170 ఈజ్ ఏ గుడ్ స్కోర్. ఎందుకంటే స్లో అవుట్ ఫీల్డ్, పెద్ద గ్రౌండ్, ఫాస్ట్ బౌలర్స్కి కొంచెం హెల్ప్ ఉంటుంది, స్పిన్నర్కి కూడా బాల్ గ్రిప్ అవుతుంది. అందుకని 170 ఈజ్ ఏ గుడ్ స్కోర్. టాస్ గెలిస్తే బోత్ ద క్యాప్టెన్స్ కళ్ళు మూసుకొని సెకండ్ బ్యాటింగ్ చేస్తారు, అంటే చేజ్ చేస్తారు ఫర్ ష్యూర్. అయితే ఇక్కడ ఫస్ట్ మనం బంగ్లాదేశ్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తున్నాం. ఇది సేమ్ ప్లేయింగ్ 11 లాస్ట్ మ్యాచ్ సూపర్ ఫోర్స్లో శ్రీలంక ఏదైతే ఆడి మ్యాచ్ గెలిచేసి వస్తున్నారు కదా, అదే ప్లేయింగ్ 11 చూస్తున్నారు స్క్రీన్ మీద. అయితే ఇక్కడ ఫస్ట్ నేను పాయింట్అవుట్ చేసేది వీళ్ళ బౌలింగ్ అటాక్. షరీఫుల్ ఇస్లాం, నాసుమ్ అహ్మద్, తస్కిన్ అహ్మద్, మెహదీ హసన్, ముస్తఫిజుర్. వేరే డీసెంట్ బౌలింగ్ అటాక్ అంట నేను. ఎస్పెషల్లీ ఒకవేళ బంగ్లాదేశ్ టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ వేస్తే దే క్యాన్ కాజ్ ట్రబుల్ ఇండియన్ బ్యాట్స్మెన్. అంటే కాస్త ఎఫర్ట్ ఇస్తారు వీళ్ళు, ఎస్పెషల్లీ ఫాస్ట్ బౌలింగ్, మంచి పేస్ వేస్తారు, హిట్ ద డెక్, మూమెంట్ దొరుకుతుంది వీళ్ళకి. దే ఆర్ ఏ కాంపిటేటివ్ సైడ్. సో ఇది సంగతి వీళ్ళ బౌలింగ్ అటాక్. అండ్ బ్యాటింగ్లో కూడా దే ఆర్ ఏ డీసెంట్ బ్యాటింగ్ సైడ్. లాస్ట్ మ్యాచ్ శ్రీలంకతో సూపర్ ఫోర్స్లో 168 1 బాల్ టు స్పేర్ చేజ్ చేశారు. హృదయ్ చాలా మంచి బ్యాటింగ్ చేశాడు. సో ఆ కాన్ఫిడెన్స్ క్యారీ చేసి ఈ మ్యాచ్లో వస్తున్నారు. ఈ గ్రౌండ్లో ఆడలేరు, యుఏఈలో అక్కడ షేక్ జాయద్ స్టేడియంలో ఆడేసి వస్తున్నారు ఆ మ్యాచ్. సో ఎనీవేస్ కాన్ఫిడెన్స్ అయితే క్యారీ చేస్తారు బంగ్లాదేశ్. అయితే ఇప్పుడు కమింగ్ టు ఇండియన్ టీమ్, ప్రాబబుల్ ప్లేయింగ్ 11 చూస్తున్నారు. లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో అయితే ఆడారు కదా, అదే టీంతో ఆడతారు అనిపిస్తుంది ఇండియన్ టీం. ఏం ఎక్స్పెరిమెంట్ చేయరు, ఎందుకంటే ఇది సూపర్ ఫోర్స్ టోర్నమెంట్లో ఆడబోతుంది. ఇక్కడ ఒక మ్యాచ్ అటు ఇటు అయిందా T20 ఫార్మాట్లో, మళ్ళీ టోర్నమెంట్ నుంచి బయటకు వెళ్తారు. అందుకనే నో టీమ్ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్ రైట్ నౌ. సో ఒక్క మాట అడగచ్చు, బూమ్రా రెస్ట్ ఇవ్వచ్చు కదా అని. కానీ లాస్ట్ మ్యాచ్ 4 ఓవర్లు వేసాడు, ఎక్కువ రన్స్ ఇచ్చాడు. సో బూమ్రాకి కూడా ఆ రిధం దొరకాలి కదా. సో అందుకనే బూమ్రా కూడా ఆడతాడు అనిపిస్తుంది. సేమ్ ప్లేయింగ్ 11 ఆడతారు. అయితే స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్, లాస్ట్ కొన్ని ఫ్యూ మ్యాచెస్ నుంచి ఇండియా చూసాము ఎట్లా ఆడింది ఏషియా కప్లో, దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఏం చేయాలో డిస్కస్ చేద్దాము. నాకు రెండే కనిపిస్తుంది. నెంబర్ 1, సూర్యకుమార్ ఎట్లయితే బూమ్రాని యూజ్ చేస్తున్నాడు అది. లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్ మీరు నోటీస్ చేస్తే పవర్ ప్లేలో 3 ఓవర్లు వేపించేశాడు, డెత్ ఓవర్స్లో 1 ఓవర్ వేసాడు బూమ్రా. దానివల్ల ఏమైంది, 3 ఓవర్లు రన్స్ ఇచ్చింది ప్రాబ్లం కాదు పవర్ ప్లేలో, కానీ డెత్ ఓవర్స్లో బూమ్రా 1 ఓవర్ వేస్తాం వల్ల హార్దిక్ పాండ్యా కానీ వేరే బౌలర్స్ ఎక్స్పెన్సివ్ అయిపోయి ఎక్కువ రన్స్ వెళ్ళిపోయినాయి లాస్ట్ 3-4 ఓవర్స్. అది అవ్వద్దు. ఐ థింక్ బూమ్రా 2 ఓవర్లే వేయాలి పవర్ ప్లేలో. 2 ఓవర్స్ డెఫినెట్లీ డెత్లో వేయాలి బూమ్రా. ఎందుకంటే ఇద్దరే ఫాస్ట్ బౌలర్స్ ఆడుతున్నప్పుడు యూ కెన్ నాట్ టేక్ దట్ రిస్క్. అండ్ హార్దిక్ పాండ్యా డెత్ ఓవర్స్లో అంత కన్సిస్టెంట్లీ యార్కర్స్ నేల్ చెయ్యడు. సో అందుకని దే హ్యావ్ టు కీప్ దిస్ ఇన్ మైండ్. ఇదొక స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి. అండ్ నెంబర్ 2, సంజు శాంసన్ మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్. ఎస్ ఈ టోర్నమెంట్లో కొన్ని రన్స్ కొట్టాడు, కానీ లాస్ట్ మ్యాచ్ పాకిస్తాన్తో ఆ ఒక్క కవర్ డ్రైవ్ తప్పిస్తే మిగతా బాల్ స్ట్రగుల్ అయ్యాడు కొంచెం. ఎందుకంటే తన న్యాచురల్ బ్యాటింగ్ పొజిషన్ కాదు, తను ఓపెనింగ్ చేస్తాడు అనమాట. తను T20 ఫార్మాట్లో మ్యాక్సిమం నెంబర్ 3, కానీ ఇక్కడ కింద ఆడుతున్నాడు నెంబర్ 5 నెంబర్ 6 కాబట్టి ఈజ్ నాట్ సో కంఫర్టబుల్. సో ఇక్కడ కూడా స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ డెఫినెట్లీ ఉండాలి. ముందు సెలెక్టర్స్ కూడా వాచ్ చేస్తారు, మేనేజ్మెంట్ కూడా వాచ్ చేస్తారు. ఇది ఐ థింక్ హ్యాస్ టు పికప్ వెరీ క్విక్లీ. ఇక్కడ స్కోప్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఉండాలి ముందు మ్యాచెస్ గురించి. T20 వరల్డ్ కప్ రాబోతుంది, అందుకనే అంటున్నాను నేను. సో అది. అండ్ మ్యాచ్ ప్రెడిక్షన్ విషయానికి వస్తే యూ నో దట్ T20 ఫార్మాట్లో ఏమైనా అవ్వచ్చు, కానీ మ్యాన్ టు మ్యాన్ కంపేర్ చేసిన ఫామ్ చూసిన ఇండియా ఇస్ వే హెడ్. మంచి ఫామ్లో ఉన్నాడు, రిథంలో ఉన్నారు, ఎవ్రీథింగ్ ఈజ్ క్లికింగ్ వెల్. సో అందుకని ఇండియా టు విన్ దిస్ మ్యాచ్. మరి మీరు చెప్పండి ఈ మ్యాచ్ ఎవరు గెలుస్తారో. అండ్ ఆల్సో ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఇంకా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.